నటుడు టీవీకి అధినేత విజయ్ రాజకీయాల్లో యాక్టివ్గా మారినప్పటి నుంచి నటి త్రిష చుట్టూ పలు రూమర్లు షికార్లు కొడుతున్నాయి. బీజేపీ నేత నాగేంద్రన్ రాజేసిన అగ్గికి విజయ్ రాజకీయ ప్రత్యర్థులు అవసరమైనప్పుడల్లా ఆజ్యం పోస్తూనే ఉన్నారు. తాజాగా నటి త్రిషపై దర్శకుడు పార్థిబన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వెంటనే రియలైజ్ అయిన పార్థిబన్ తాను తప్పు తెలుసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పశ్చాత్తాపడడం తప్ప మరో మార్గం లేదన్న పార్థిబన్ సోషల్ మీడియాలో వివరించారు. త్రిషపై రూమర్స్ రావడం కొత్తేమీ కాదు, కాకపోతే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ టార్గెట్ అయ్యారు. విజయ్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టే వ్యూహాల్లో త్రిషను లాగుతున్నారు. రాజకీయాల్లోకి ఆడవాళ్లను లాగడం అరవ రాజకీయాల్లో కొత్తేమీ కానప్పటికీ త్రిష విజయ్ ఎపిసోడ్లో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. త్రిష సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక కాంట్రవర్సీ అవుతూనే ఉంది. లవ్ ట్రాక్స్ పై వచ్చిన రూమర్స్ అన్నీ ఇన్ని కావు. సుచి లీక్స్ లోనూ ఆమెకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. టాలీవుడ్ హీరో రానాతో అప్పట్లో క్లోజ్ గా మూవ్ అయిందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత హీరో ధనుష్తోనూ ప్రేమాయణం నడిపినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. 2015లో వ్యాపారవేత్త వరుణ్తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ బంధం పెళ్లిగా మారలేదు. విజయ్ రాజకీయాల్లో యాక్టివ్గా మారినప్పటి నుంచి త్రిష చుట్టూ మళ్లీ కాంట్రవర్సీ నడుస్తోంది. భార్యతో దూరంగా ఉంటున్న విజయ్ త్రిషతో సన్నిహితంగా వెలుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ భార్య కూడా విడాకుల పిటిషన్లో తన భర్త ఓ నటితో సహజీవనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఇటీవల టీవీకి అధినేత నటుడు విజయ్తో కలిసి ఓ వివాహ వేడుకకు త్రిష హాజరయ్యారు. ఒకే కారులో ఒకే రంగు డ్రెస్లో వివాహ వేడుకకు హాజరు కావడం రూమర్స్ కు బలం చేకూర్చింది. ఆ మొన్నాడే సంగీత కోర్టులో మరో పిటిషన్ వేశారు. విడాకులు మంజూరయ్యే వరకు విజయ్తో కలిసి నివాసం ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో పార్థిబన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కొన్ని రోజులు ఇంట్లోనే ఉండడం మంచిదన్న పార్థిబన్ ఆమె బయటకు వస్తే ఎక్కడా లేని సమస్యలు వస్తాయనన్నారు. ఈ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన త్రిష చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కామెడీ అవదనన్నారు. అది కేవలం మూర్ఖత్వమేనని పోస్టు పెట్టారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.